అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, ఈ ముల్లంకాయ తెలుసు కదండి, చాలామందికి తెలుసు. ఇది మనకి మెడిసిన్ పరంగాను యూజ్ చేస్తారు, ఔషధ పరంగా యూజ్ చేస్తారు. దీన్ని కొంతమంది బ్లాక్ మ్యాజిక్లో కూడా యూజ్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన చెట్టు అండి. ఇది సామాన్యంగా బయట అడవిలో మధ్యలో, లేకపోతే మన ఊర్లలో చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఈ చెట్టు చాలా విరివిగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువగానే ఇవి మనకు కనిపిస్తాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే నేను మాటల్లో చెప్పలేనిది. దీని గురించి చాలామందికి తెలియదు. ఇది చాలా రహస్యమైన తంత్ర. మీ ఇంట్లో మనం ఎన్ని పూజలు చేసినా అందరికంటే మనం కూడా అలాగే చేస్తున్నాము, ఎందుకు మన పూజలో ఏమైనా లోపం ఉందా అని ఒక్కోసారి మనకి బాధ అనిపిస్తుంది. మనం ఎంత మొక్కుకున్న కోరికలు తీరవు, ఏంటో అర్థం కాదు మనకి. మనం చేసే పూజలు డైరెక్ట్గా దేవుడి దాకా చేరకుండా కొన్ని శక్తులు కూడా కొన్ని ఆపేస్తూ ఉంటాయండి, కనబడనివ్వవు. మనం అనుకుంటాం మనం ఎన్ని పూజలు చేస్తున్నాం కదా, తండ్రి చూడట్లేడా అని అనుకుంటాము. మన కులదైవం ఆశీర్వాదం మనపై ఉండాలి, మీ ఇంటి దేవుళ్ళ ఆశీర్వాదం మీపై ఉండాలి అని అనుకుంటే నేను చెప్పినట్లుగా మీరు ఈ పరిహారం చేయండి. మీ కులదైవం ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ పోతాయి. ఇంట్లో గొడవలు ఉన్నా వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. మీపై ఎవరైనా చెడు దృష్టితో ఉన్న ఆ దృష్టి వాళ్ళకి సమాధానం చెప్తుంది. మీ సైడ్ చూడాలన్నా భయం వేస్తుంది. ఇది అంత పవర్ఫుల్ అయిన చెట్టు అండి. ఈ చెట్టుని మీరు పువ్వులతో సహా, ఆకులతో సహా, ఆ పళ్ళతో సహా తెచ్చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత వీటిని కాస్త తెచ్చుకునేటప్పుడు ఆ చెట్టుకి మీరు మొక్కుకొని రండి. నాకు అంతా మంచి జరగాలి, నేను మంచి కోరిక తీసుకొని వెళ్తున్నానమ్మా అని చెప్పేసి మొక్కుకొని వాటిని వేర్లతో సహా తీసుకొని వచ్చేసేయండి. బాగా తెచ్చుకోండి. పౌడర్ కావాలి ఇది. తెచ్చుకున్న తర్వాత ఇంట్లో కొంచెం నీళ్ళల్లో గంగాజలం ఉంటే వేయండి, లేకుంటే కొంచెం పసుపు, కొన్ని 4-5 చుక్కల పాలు వేసేసి చక్కగా కడిగేసేయండి. వాటిని కడిగేసి మీ ఇంట్లో ఒక బయట ఎండకు పెట్టద్దండి. ఇది ఇంట్లో రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్లో దీన్ని ఆరబెట్టేసుకోండి. చక్కగా ఆరుతుందండి. ఒక 3 రోజులు 4 రోజులు జర పచ్చిగా ఉండకుండా మంచిగా తుడిచేసుకొని చక్కగా చేతికి కొంచెం జాగ్రత్త అండి. ఇవి ముళ్ళు కుచ్చుకుంటాయి, చాలా జాగ్రత్తగా. వీటిని ఎండబెట్టేసేయండి. ఎండబెట్టేసి పౌడర్ చేయండి. పౌడర్ చేసి పక్కకి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, వీటిని ఇప్పుడు మనకి ధూప్ స్టిక్స్ దొరుకుతాయి కదండి, ఒకటి 80 రూపీస్వి, 90 రూపీస్వి, 110వి, మంగళదీపాన్ని పెద్ద పెద్దగా ఇట్లా గురిగిల్లాగా ఉంటాయి కదా, చిన్న చిన్నగా. మీకు అలాంటివి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే, మీరు ఇంట్లో నుంచి కొన్ని ఒక స్పూన్ అన్ని లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, మీ ఇంటిలో ఉండాలి, ఇలాచీ, ఇది మనం బగారన్నంలో ఇస్తాం కదండి, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి బరకగా పట్టేసేయండి. తులసి ఆకులు మంచి చక్కగా కడుక్కున్నప్పుడే ఈ తులసి ఆకులు కూడా వేసేసి మంచిగా ఆరబెట్టి పౌడర్ చేసుకోండి. పచ్చకర్పూరము, ఇవన్నీ పౌడర్ లాగా కలిపేసి, ఇప్పుడు ఈ ఆకులు ఎండిపోయాయి కదా, వీటిని కూడా ఈ ఆకులు పండ్లు మంచిగా ఎండాలని, ఇలా మనకి శబ్దం రావాలి, గల్లు అంత డ్రై అయితేనే బాగుంటుంది. వీటిని పౌడర్ పట్టేసేయండి. పౌడర్ పట్టేసి మీరు ఇంట్లో రోజు మనము దీపారాధన చేసుకుంటాం కదండి, ఒక పనిలాగా పెట్టుకోండి. మీరు చక్కగా, లేదు మేము శుక్రవారమే మాకు కుదురుతుంది, కొంతమంది జాబులకు వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా పని అనేది చాలా ఉంటుంది, తీరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళైనా సరే మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారము, అమాస పున్నములప్పుడు కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేయండి. ఆ రోజు ఏం చేయండి అంటే, మీరు దీపారాధనకి మనము నువ్వుల నూనెని ఉపయోగించాలి, లేకుంటే ఆవాల నూనె.
వీటిని అమ్మవారి ముందు మీరు చక్కగా మీ ఇష్టదైవాలు, మీ కులదేవుళ్ళ ముందు దీపారాధన చేసి ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇవి నేను చెప్పాను కదండి ధూప్ స్టిక్స్, అవి తెచ్చుకోండి. వీలైతే మీకు ఆన్లైన్లో మనకి ఆవు పిడకలు దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. పూజా సామాగ్రిల నుంచి అయినా, లేకుంటే మీ ఇంటికి దగ్గరలో ఊర్లలో గోశాలలు ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ప్యూర్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని వాటిని పౌడర్ లాగా చేసి ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసి ఒక గిన్నెలో ఒక చిన్న గాజు పాత్రలో వేసి పెట్టేసుకోండి. మీరు నిజంగా అండి రోజు వేస్తే మాత్రం ఇక బ్రహ్మాండం అండి. ఏం చేయండి అంటే, ధూప్ స్టిక్ చక్కగా మీరు అమ్మవారిని, మీ కులదైవాన్ని పూజ చేసుకున్న తర్వాత ఈ ధూప్ స్టిక్ వెలిగించేసి మీ కులదైవం ముందు ఇప్పుడు ముల్లంకాయ ఆకులు, పౌడరు ఇవన్నీ కలిపిన మిశ్రమం ఉంది కదా, అది మంచిగా కాలుతుంది కదండి, దానిపైన వేసేయండి. బాగా పొగ రావాలి. పొగ వచ్చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. దీనివల్ల ఏంటంటే, ఈ చెట్టుకి ఉన్న పవర్ ఏంటంటే, ఇది మీకు దేవుడికి మధ్యలో అడ్డుగోడలాగా ఏదైనా కర్మఫలం ఉన్నా, ఏదన్నా బాధ ఉన్నా, ఎవరిదన్నా శాపము, ఏడుపు ఉన్నా తీసేస్తుంది. డైరెక్ట్గా దేవుడు మీ పూజని స్వీకరించగలుగుతాడు. మీరు చూడండి, మీ దీపంలో పువ్వు అనేది కడుతుంది. ఆ పువ్వులాగా వస్తుందండి దీపం. మనం చక్కగా మనసా వాచా కర్మన అమ్మవారికి, మీ ఇష్టదేవాళ్ళకి పూజ చేసుకుంటే మీకు అక్కడనే ఆ దీపంలో పువ్వు వస్తుందండి. చూడండి, మీ పూజ అమ్మవారు స్వీకరిస్తుంది. మీకున్న కోరికలన్నీ తీరుతాయి. మీ బాధలన్నీ పోతాయి. మీరు ఈ చెట్టు ముల్లంకాయ అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారో తెలీదు. ఇది దొరకడం ఇప్పుడైతే చాలా కష్టం. సిటీలో ఉన్న వాళ్ళకైతే కష్టము. మనకు ఇక్కడ ఊర్లలో అయితే దొరుకుతుంది. దీన్ని పౌడర్ తెప్పించుకొని, చెప్పాను కదండి, కాస్త ఓపిక చేసుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో రోజు దీపం, మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ధూపం వేస్తాం కదా, అలాంటప్పుడు ఇది దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయినా ఒక మన చేతితో ఒక 5 పించెస్ అన్న వేసేసి ఇల్లంతా చూపించేసేయండి. ఫస్ట్ దేవుళ్ళకి, మీ ఇష్టదేవాళ్ళకి చూపించిన తర్వాత ఇల్లంతా తిప్పేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దేవుళ్ళకి మంచి వైబ్స్ ఉంటాయి. మీ ఇంట్లో రాగానే ప్రశాంతత అనిపిస్తుంది. అందరికీ కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మన ఇంట్లోకి రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు ఏడుపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇవి దగ్గరలో ఎక్కడ దొరికినా, ఎక్కడ కనిపించినా వీటిని స్వీకరించి పెట్టుకోండి. ఇవి ఔషధ పరంగా కాకుండా ఇలా తాంత్రిక పరంగా కూడా చాలా ఉపయోగపడతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే, నేను చేసే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి. లైక్ చేస్తే ఏంటంటే, మనలాగా కొంతమంది బాధల్లో ఉన్న వాళ్ళకి వీడియో అనేది ముందుకు మోటివేషన్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని, అయిష్టాన్ని లైక్, డిస్లైక్లో కూడా చూపించవచ్చండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమన్నా అపోహలున్నా, మీకేమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్తే నేను దాని గురించి చక్కగా మా గురువుగారిని అడిగి మళ్ళీ మీకు నేను చెప్తానండి. చక్కటి పరిష్కారమే చెప్తాను. మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారండి. లైక్ చేయాలి. లైక్ చేయడం ఎందుకు అంటే, వీడియో అనేది కొంచెం ముందుకి బూస్టప్ అవుతుంది. నాకు కూడా అనిపిస్తుంది, నా వీడియో మీకు నచ్చుతున్నాయా, నచ్చట్లేవా, ఏం అర్థం కావట్లేదు. ఒక లైక్ చేయండి. దానికి ఏం డబ్బులు ఖర్చు ఉండవండి. ఎందుకంటే నాకు కూడా చేస్తున్నందుకు వీడియోస్ మంచిగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నందుకు ఒక లైక్ చేస్తారంటే నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు ఇంకా వీడియోస్ తేవాలనిపిస్తుంది. ఇంకా కొన్ని రహస్యాలు, తంత్రాలు చెప్పాలనిపిస్తుంది. మీరు లైక్ చేయడం వల్లనే ఉంటుందండి. ఎదుటి వాళ్ళకు మన వీడియో నచ్చిందో లేదో తెలియాలి అని అనుకుంటే మనం లైక్ చేయడంలోనే అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదం మీ వెనుకనే ఉండాలి ఎప్పటికీ. వారాహి అమ్మవారి, నిమిషాంబిక అమ్మవారు చల్లని చూపు మీ పైన ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి. నా సబ్స్క్రైబర్ నెలవెల్లలా కాపాడుతూ ఉండాలి. అందరికీ నమస్కారం అండి.
ఇంతటితో సెలవు. ఇప్పుడు నేను చెప్పింది చూసి మీరు చేసుకోండి. మీ పూజలు ఇన్ని రోజులు చేసిన పూజలు వేరే, ఇప్పుడు ఈ ధూపం వేసి చేసి చూడండి. 100కు 1000 రెట్లు మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా.